హైదరాబాద్ లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీవారి దర్శనానికి భక్తులు వైష్ణవాలయానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వైష్ణవాలయాలు మొత్తం గోవింద నామ స్మరణలతో మారుమోగుతున్నాయి. వివరాలు మనకు రజిత అందిస్తారు. నగరంలో వైకుంఠ ఏకాదశి పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ రోజు నగరంలోని వైష్ణవ ఆలయాలన్నీ కూడా భక్తులతో రద్దీగా మారాయి. ఎక్కడ చూసినా కూడా ఆలయ ప్రాంగణాలన్నీ విష్ణు సహస్రనామ స్తోత్రాలతో గోవిందుని నామస్మరణతో మారుమోగాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులంతా కూడా ఆలయాలకు చేరుకొని ఆ శ్రీ వెంకటేశ్వరుని దర్శనం చేసుకుంటున్నారు. అయితే ఏకాదశులన్నింటిలో కూడా వైకుంఠ ఏకాదశికి విశిష్టమైనటువంటి స్థానం ఉంటుంది. సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తే వైకుంఠ ఏకాదశి మాత్రం ప్రత్యేకమైనది అని చెప్పుకోవచ్చు. ఈ రోజున ఆ శ్రీ వెంకటేశ్వరుడు ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. గరుడ వాహనుడై ముక్కోటి దేవుళ్ళతో విశిష్టమైనటువంటి రోజు ఇది. ఈ రోజు గనుక శ్రీ మహావిష్ణుని దర్శించుకుంటే 3 కోట్ల ఏకాదశుల పుణ్యఫలం లభిస్తుందని భక్తుల నమ్మకము. ఉత్తర ద్వార దర్శనం చేస్తే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకంతో కూడా భారీ ఎత్తున భక్తజన సందోహం అంతా కూడా ఆలయాలకు చేరుకొని ఇక్కడ శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం అయితే వేచి ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాము విజువల్స్ లో. ప్రజెంట్ నేనున్నది చిక్కడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము. ఈ దేవస్థానానికి తెల్లవారుజాము నుంచే కూడా భారీ ఎత్తున భక్తులు తరలి వస్తూ ఉన్నారు. సుదూర ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. సమయం గడుస్తున్న కొద్దీ కూడా భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. వస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆలయ నిర్వాహకులు, దీంతో పాటు పోలీస్ శాఖ, ఆర్ఎండ్బి శాఖ సమన్వయంతో కూడా అన్ని ఏర్పాట్లను అయితే చేశారు. సుదూర ప్రాంతాల నుంచి అయితే భక్తులు తరలి వస్తున్నారు. అమ్మా చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? వైకుంఠ ఏకాదశి ఎలా చేసుకుంటారు? విశిష్టత ఏంటి? చాలా ముఖ్యమైన పాత గుడి అని చెప్పి వచ్చాం సార్ దర్శనానికి. చాలా దూరం నుంచి వచ్చాం. ఓకే, ఎలా ఉంది? ఎప్పటి నుంచి వేచి ఉన్నారు లైన్ లో? 1 అవర్ అవుతుందండి. 100 రూపీస్ టికెట్. చూడొచ్చు, సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నామని భక్తులు చెప్తున్నారు. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా చేసుకుంటారు వైకుంఠ ఏకాదశి? గోవింద గోవింద అంటూ భక్తి ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము. రష్ గా ఉంటారమ్మా, రష్ గా ఉంటారు. ఒక అరగంటలో అయిపోతుందమ్మా. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయమ్మా. చూడొచ్చు, చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తున్నామని చెప్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి చిన్న పిల్లల నుండి పెద్ద వయసు వారు కూడా ఇక్కడికి వచ్చి ఆ వెంకటేశ్వరుని దర్శనం చేసుకోండి, ఆయన కృప కటాక్షాలకైతే పాత్రలు అవుతూ ఉన్నారు. ఇక్కడ ఆలయ ప్రాంగణం అంతా కూడా గోవింద గోవింద అంటూ గోవింద నామస్మరణతో మారుమోగుతుంది. ముక్కంటి ఏకాదశి అంటే ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజు కనుక ఆ భగవంతుడికి దగ్గరగా ఉండి ఉపవాసాలు చేస్తే గనుక ఎంతో పుణ్యఫలం లభిస్తుందని చాలా మంది కూడా ఈ రోజంతా కఠిన ఉపవాసాలు చేస్తూ ఆ దైవాన్ని నిత్యం స్మరించుకుంటూ ఉంటారు. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా అనిపిస్తోంది ఇక్కడ? కాచిగూడ నుంచి వచ్చానండి. ఓకే, ఎవ్రీ ఇయర్ వస్తారా? ఎవ్రీ ఇయర్ వస్తామండి. ఎలా ఉంది ఇక్కడ దర్శనం చేసుకోవడం? వైకుంఠ ఏకాదశి ఎలా జరుపుకుంటారు మీరు? మేము బాగానే జరుపుకుంటామండి. ఇంట్లో పూజ చేసుకొని వస్తాము. డైలీ మార్నింగ్ వస్తాము. ఎప్పటి నుంచి వేచి ఉన్నారు లైన్ లో? ఇప్పుడు ఒక 1/2 అవర్ అవుతుందండి. పెద్ద